హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ కంగనా రనౌత్ గారు డైరెక్షన్ లో అండ్ ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న ఎమర్జెన్సీ మూవీ, ఇది ఇందిరాగాంధీ గారి జీవితంలో జరిగిన ఘటనకు సంబంధించి ఆమె బయోగ్రఫీ బేస్ చేసుకుని వస్తున్న సినిమా సార్. అయితే ఇప్పుడు ఈ సినిమా పైన ఒక వివాదం అయితే చెలరేగుతుంది. ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా అంటున్నారు. మేజర్ గా సిక్కుల్ని దేశద్రోహులుగా చూపించినట్టుగా వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్ మరి సినిమా పరిస్థితి ఏంటి, రిలీజ్ అవుతుందా లేదా, మీ ఒపీనియన్ సార్ ఎమర్జెన్సీ సినిమా పైన? అంటే ఖలిస్తాన్ ఉద్యమం చూపించాలి, బెంజరన్ వాలేని చూపించాలి. బెంజరన్ వాలేని చంపడం కోసం ఆపరేషన్ బ్లూ స్టార్ అనే పేరుతో స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని నడిపించినటువంటి చరిత్ర చెప్పుకోవాలి. మరి బెంజరన్ వాలేని అక్కడే హత్య చేశారు, చంపేశారు. మరి అవన్నీ చూపించాలి కదా. ఇందిరాగాంధీ జీవితం అంటే ఇందిరాగాంధీ గారి హత్యకి కారణం అదే కదా. సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ అనేటువంటి వారిద్దరూ, ఆవిడ బాడీ గార్డ్స్, వారిద్దరూ కలిసి ఆవిడని చంపినట్టుగా కూడా చూపించాలి కదా. సిక్కుల్ని అలా చూపించడం సబబు కాదు అంటే ఎలా కుదురుతుంది? బెంజరన్ వాలేని చూపించకుండా, సత్వంత్ సింగ్ని చూపించకుండా, బియాన్ సింగ్ని చూపించకుండా ఇందిరాగాంధీ గారి జీవిత చరిత్ర ఎవరైనా తీయగలరా అనేది ప్రశ్న. ఓకే, కాబట్టి ఇవన్నీ అంటే ఉగ్రవాదులుగా చూపిస్తారు. దానిలో పని చేయవచ్చు కావాలంటే, అంటే సినిమాలో ఆ పని చేశారా ఆవిడ లేదా డైరెక్టర్గా అనేది నేను చెప్పలేను. కానీ ఖలిస్తాన్ ఉద్యమము, దానికి ఉన్నటువంటి ఒక ప్రాతిపదిక, దాని మీద మంచి చర్చ పెట్టచ్చు. అంటే గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక కార్యక్రమం ఇందిరాగాంధీ గారు చాలా ఎక్స్టెన్సివ్గా తీసుకొచ్చారు. తన క్రెడిట్ అని చెప్పుకునేది ఆవిడ. ఆ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏమిటి? పొలాల్ని నిర్వీర్యంగా మార్చటమే. అంటే విపరీతంగా పంట తీయటం, ఆ పంట తీయటానికి ఎరువులు వాడటం. ఈ ఎరువుల కంపెనీల తాలూకా డీల్ అది. గ్రోమోర్ అనే పేరుతో ఒక నినాదం ఇచ్చారు. ఈ గ్రోమోర్ ఎరువుల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరిగింది అప్పుడు. వాటితో భూసారం దెబ్బతింది. ఇది ఒక పరిణామం. అక్కడ నదీ జలాల పంపిణీకి సంబంధించిన గొడవలు, ఈ హరిత విప్లవానికి సంబంధించి ప్రధానంగా సఫర్ అయింది పంజాబే. అక్కడి నుంచి మొదలైంది ఇది ఖలిస్తాన్ ప్రాతిపదిక అనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. వివక్ష అది ఒక రకమైనటువంటి, అంటే ఒక దేశపు డిమాండే దాదాపుగా. దాన్ని వ్యతిరేకించి అణిచివేశారు. నిజానికి ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడం కోసం బెంజరన్ వాలేని ఒక టైంలో ఆవిడ ఉపయోగించారు. బెంజరన్ వాలేని ప్రయోగించడంలో కాంగ్రెస్ రోల్ ఉంది. ఆ రోల్ని కూడా చెప్పచ్చు. ఆ రోల్ చెబుతూ బెంజరన్ వాలే ఎలా ప్రమాదకరంగా మారాడు, అతన్ని తొలగించడానికి అంత పెద్ద చర్య తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అలా కథ నడిపి ఉండొచ్చు. నిజానికి ఇది ఎమర్జెన్సీ అనేది టైటిల్. ఎమర్జెన్సీ మాత్రమే తీసుంటే కనుక వీళ్ళ ప్రస్తావన ఉండే అవకాశం తక్కువే. ఎందుకంటే ఆవిడ తిరిగి 80లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ. అయితే వీటి పునాదులు అంతకు ముందే ఉన్నాయి. అంటే మధ్యలో 3 ఏళ్ళు లేదు ఆవిడ. 77 to 80 మధ్యలో 3 ఏళ్ళు ఆవిడ పదవిలో లేదు. జనతా ప్రభుత్వం నడిచింది అప్పుడు మొరార్జీ గారి నేతృత్వంలో. మొరార్జీ, చౌదరి చరణ్ సింగ్ వారి నేతృత్వంలో జనతా ప్రభుత్వాలు నడిచాయి. అప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది ఎప్పుడు 75లో. అంటే ఆవిడని అలహాబాద్ హైకోర్టులో జగ్మోహన్ సిన్హా అనేటువంటి జడ్జి గారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ చెప్పాడు. అంటే రాజనారాయణ ఆవిడ మీద కేసు వేశాడు. ఆవిడ ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని. 71లో ఆవిడ భారీ మెజారిటీతో గెలిచింది. ఏపీలో దసరా బుల్లోడు పాటలు ఇవన్నీ కూడా వాడారు. అప్పుడు ఆవుదూడ కాంగ్రెస్.
ఆవుదూడ గుర్తుకి ఓటేయండి అని చెప్పి పాటలు పాడారు. చాలా పెద్ద ఎత్తున జనాలు ఓట్లేశారు. ఆవిడ గెలిచింది. గెలిచిన తర్వాత ఆవిడ ఎన్నిక చెల్లదు రాయబరేలీలో అనేది అమేథీలో ఆవిడ ఎన్నిక చెల్లదు అనేది కేసు వేశాడు ఆయన. కేసు వేసిన తర్వాత జడ్జి గారు సిన్హా గారు జడ్జిమెంట్ చెప్పాడు. ఏమని చెప్పాడు? నిజమే, రాజనారాయణ్ ఆరోపణ నిజమే, ఆవిడ అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాట వాస్తవమే అని కోర్టు నిర్ధారించింది. ఓకే. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ అనేది చాలా హిస్టారికల్ జడ్జిమెంట్ ఇండియన్ హిస్టరీలో. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ఆవిడ రాజీనామా చేయాలి. ఏమాత్రం ఆవిడకి రాజ్యాంగం పట్ల వ్యవస్థల పట్ల గౌరవం ఉన్నా. కానీ ఇందిరాగాంధీ గారు ఆ పని చేయాల. ఆ పని చేయకుండా చాలా మొండిగా మొరటుగా వ్యవహరించి సుప్రీంకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టులో కూడా కృష్ణయ్యర్ ఉన్నాడు అప్పుడు జడ్జి గారు. ఆయన చాలా క్లియర్గా కింది కోర్టు తీర్పుని సమర్థించాడు. అయితే ఆవిడ దీని మీద ఫర్దర్ ఇది చేయాల్సి ఉంటుంది అని చెబుతూ, అప్పటిదాకా ఆవిడకి ప్రత్యేక అధికారాలు ఉండొద్దు కానీ ప్రధానిగా కొనసాగే అవకాశం మాత్రం ఇవ్వచ్చు అని అభిప్రాయపడ్డాడు ఆయన. ఓకే. దాని ఆ అభిప్రాయం వచ్చిన తర్వాత ఆవిడ నిజానికి అలహాబాద్ హైకోర్టు టైంలోనే ఆవిడ నిర్ణయం తీసుకుంది. 42వ రాజ్యాంగ సవరణ చేసింది. ఆ సవరణ చట్టం ద్వారా ఆవిడ చేసింది ఏంటంటే పార్లమెంట్ పదవీ కాలాన్ని పొడిగించింది. ఓకే. దాని మీద ఎమ్మగోళ సినిమాలో రామారావు గారి సెటైర్ ఉంటుంది. అలా ఆవిడ పార్లమెంట్ పదవీ కాలాన్ని పొడిగించి ఎన్నికలను రద్దు చేసి అలా 6 ఏళ్ళు నడిపించింది పార్లమెంట్ని ఆవిడ. ఆ తర్వాత 77లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. అది ఎమర్జెన్సీ దేనికి తీసుకొచ్చింది? దేశంలో బ్లాక్ మార్కెటీర్లను కంట్రోల్ చేయటం కోసం అనే పేరుతో తీసుకొచ్చి తన వ్యతిరేకమైనటువంటి రాజకీయ నాయకులందరినీ లోపలేసింది. నాసా మీసా అనేటువంటి నల్ల చట్టాలను తీసుకొచ్చి ప్రివెంటివ్ డిటెన్షన్ పేరుతో, ముందు జాగ్రత్త చర్యగా అరెస్టులు అనే పేరుతో, ఆ ప్రివెంటివ్ డిటెన్షన్ పేరుతో మొత్తం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అలా తీసుకెళ్ళి లోపలేసేవారు. పేపర్లు మధ్యాహ్నం సాయంత్రం వచ్చేవి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పేపర్ వచ్చేయటం లేదు ఆ రోజుల్లో. పేపర్ మొత్తం కంపోజ్ చేసిన తర్వాత కలెక్టర్ గారికి పంపించి వారు సంతకం పెట్టాక ప్రింట్ వేయాలి. వారు తీసేయమన్నవి తీసేసి ఆ లెవెల్ సెన్సార్ నడిచింది ఆ రోజుల్లో. ఉదయం పేపర్ మానేసి సాయంత్రం పేపర్ వచ్చేది. సెన్సార్ అయిన తర్వాత కలెక్టర్ సంతకం పెట్టాక ప్రింటింగ్కి వెళ్ళేది. ఇంత దుర్మార్గం నడిచింది ఆవిడ రోజుల్లో. ఎమర్జెన్సీ చీకటి రోజులు అంటారు. దాని మీద అక్కడ వరకు కన్ఫర్మ్ అయ్యి సినిమా తీసుంటే ఓకే. కాకపోతే ఆవిడ ఇందిరాగాంధీ జీవితాన్ని కొనసాగించి తర్వాత జరిగిన సంఘటనలు ఆవిడ హత్య వరకు వెళ్ళి ఉండొచ్చు. అంటే ఆవిడకి ఒక ప్రోగ్రాం ఉంది. ఆవిడ కంగనా రనౌత్ ఏంటి, ఆవిడ యాంటీ కాంగ్రెస్. ఈ యాంటీ కాంగ్రెస్ కాబట్టి ఆవిడని మరింత దుర్మార్గురాలిగా దుష్టురాలిగా చూపించేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేసి ఉంటుంది. తను ఆ క్యారెక్టర్ చేసినప్పటికీ ఆవిడ ఐడియాలజీ తేడా, ఆ తేడా ఐడియాలజీతో తీసిన సినిమా ఇది. అందుకని దానికి అభ్యంతరం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పడానికి ఒక ప్రాతిపదిక ఉంది. అయితే సిక్కులు అభ్యంతరం చెప్పడానికి ఖలిస్తాన్ ఉద్యమాన్ని తప్పుగా రిప్రజెంట్ చేసుంటే ఓకే. కానీ సిక్కులుని ఉగ్రవాదులుగా చూపించారంటే నిజంగానే ఆ రోజున ప్రొజెక్ట్ అయ్యారు. అలాగే ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని అన్నారు కదా ఆ రోజు మీడియా కూడా. సో ఖలిస్తాన్ అనేది వేర్పాటువాదం. అస్సాం గణ సంగ్రామ పరిషత్ ఎలాగైతే ఆ రోజున విడిపోవాలనుకుందో అలాగే వీళ్ళు అనుకున్నారు. ఆ రోజున వేర్పాటువాద ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి భారతదేశంలో. వాటిల్లో ఖలిస్తాన్ ఒకటి. అటు ఈశాన్య రాష్ట్రాలు మొత్తం మేము ఈ దేశం నుంచి విడిపోతామన్న సందర్భం కదా మిజోరాం ఇవన్నీ. అక్కడ లాల్ డెంగా నాయకత్వంలో అద్భుతమైన ఉద్యమం జరిగింది ఆ కాలంలో. ఆ ఉద్యమాల దశలో వచ్చినటువంటి ఉద్యమం ఖలిస్తాన్ మూమెంట్. అసు అనే పేరుతో, అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అనే పేరుతో ఒక ఆర్గనైజేషన్ ఈ దేశం నుంచి విడిపోవాలనుకున్నారు వాళ్ళు అస్సాం. ఇలా వేర్పాటువాద ఉద్యమాలు
వాటి నేపథ్యం, ఇందిరాగాంధీ ఆ ఉద్యమాలను అణిచివేయడానికి చేసిన ప్రయత్నాలు, ఈవెన్ ఎన్టీ రామారావు గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతానన్నాడు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని బ్రాండ్ వేసిన ఆ గ్రూప్తో, ఆ పార్టీలతో తాను వెళ్ళి మాట్లాడి కన్విన్స్ చేస్తానని మాట్లాడాడు. ఓకే. ఆ రోజుల్లో ఈనాడులో ఈ శ్రీధర్ కార్టూన్ వేశాడు. అలా ఖలిస్తాన్ పులి కూర్చుని ఉంటుంది, ఈయన కాషాయం వేసుకుని వెళ్తూ ఉంటాడు బిస్కెట్లు పట్టుకుని. అలా కాబట్టి వెళ్ళదు భద్రతా కారణాల రీత్యా ఆయన వెళ్ళనివ్వాల. కానీ వెళ్తానని మాత్రం ఈయన ఆవేశపడ్డాడు. అంటే వాళ్ళది నాది ఒకటే నినాదం అన్నాడు ఈ పెద్ద మనిషి. అంటే వాళ్ళు విడిపోతూ ఉన్నారు, మేము అదే కదా, అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం అక్రాస్ ది టేబుల్ అని చెప్పి అదొక విచిత్రమైన పోకడలో వెళ్ళాడు ఆయన. ఇలా చాలామంది మద్దతు తెలిపారు, దానికి మద్దతు తెలపని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రోజున ఉగ్రవాదులు అనే అన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, సాయుధ చర్యలు జరిగాయి. ఖలిస్తాన్ నుంచి ఇందిరాగాంధీ హత్య అనేది అత్యంత పెద్ద సాయుధ చర్య. పైగా ఆవిడ అంగరక్షకులుగా ఉన్న వాళ్ళే ఖలిస్తాన్ మూమెంట్తో అసోసియేట్ అయ్యి ఆవిడని నిర్మూలించటం అనేది పెద్ద విషయం. ఆవిడ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నారు, ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఆ ప్యాసేజ్లోంచి అలా అందులోకి ప్రవేశించాలి. ఆవిడ ఇంట్లో బయలుదేరి ఆఫీస్కి వెళ్తుండగా మధ్యలో చంపేశారు. పొద్దున్నే మార్నింగ్ సెషన్లోనే జరిగింది అది. కాబట్టి ఆ ఏరియాలో అది దాన్ని ఆ పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించక్కర్లేదు. కానీ బ్రాడ్గా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏమైనా సినిమా తీశారా అంటే ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పరమ అన్డెమోక్రటిక్ పార్టీ అని చెప్పే ప్రయత్నం ఏదైనా జరిగిందా అనే కోణంలో ఏదైనా తప్పులు జరిగితే దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు, ఆందోళనలు చేయవచ్చు. కానీ సినిమాలను బ్యాన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒక అభిప్రాయం, అది తప్ప రైటా, పాజిటివా, నెగిటివా అనేది వేరు. ముందు ఆ అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేస్తే అది తప్పు రైటు మనం ఆర్గ్యూ చేద్దాం. అసలు అభిప్రాయ ప్రకటనే తప్పు అనటం తప్పు. ఎవరైనా సరే ఏదైనా మాట్లాడేటప్పుడు దాన్ని కట్ చేయటం కరెక్ట్ కాదు. మాట్లాడనిచ్చి ఆ మాటల్లో తప్పు ఉంటే దాని మీద చర్చ పెట్టండి. అలాగే కంగనా రనౌత్ పాజిటివ్గా సినిమా తీస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆవిడకంటూ ఒక ఎజెండా ఉంది. ఆవిడ బ్రెయిన్లో కొంచెం కాషాయపు పాళ్ళు ఎక్కువ, అదే ఉంటుంది ఆ సినిమాలో. ఆ రోజున ఆర్ఎస్ఎస్ని కంట్రోల్లో తీసుకుంది ఆవిడ. చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఈ పీడీ యాక్టుల కింద, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద. వేటాడి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా పట్టుకెళ్ళి లోపలేశారు. ఇవన్నీ మాట్లాడచ్చు, ఇవన్నీ చెప్పచ్చు. దాని మీద ఏదన్నా నెగిటివ్గా ఆవిడ కొంచెం ఓవర్గా ఎంబోజ్ చేసే విషయాలను చెప్పచ్చు. రాజన్ని చంపేసింది కూడా ఆ టైమే కేరళలో. అలాగే ఇక్కడ సూరపనేని జనార్దన్ వీళ్ళని చంపేసింది కూడా అదే టైం, ఎమర్జెన్సీ టైంలోనే. ఇవన్నీ మాట్లాడవచ్చు, ఆ సినిమాలో మాట్లాడే అవకాశం ఉంది. ఆవిడేం మాట్లాడారో తెలియదు మనకి. ట్రైలర్లో చూపించిన కంటెంట్ ప్రకారం అయితే కొంచెం సిక్కు ఉగ్రవాద సంస్థలు అనే మాట ఆవిడ కనిపెట్టింది కాదు. ఆ రోజున మీడియాయే రాసింది, ఖలిస్తాన్ ఉగ్రవాదులు, ఖలిస్తాన్ ఉగ్రవాదము అని రాశారు. ఖలిస్తాన్ అంటే ఏమిటి? ప్రత్యేక దేశం అనే డిమాండే. సో జాతుల సమస్య భారతదేశం అనే ఆ రోజుల్లో ఒక డాక్యుమెంట్ వచ్చింది. దానిలో ఖలిస్తాన్ ఉద్యమం ఎందుకు ఏర్పడింది, ఆ ఉద్యమ లక్ష్యాలు ఏమిటి అనేది చాలా స్పష్టంగా రాసుకున్నారు. ఆన్ నేషనాలిటీ అనే పేరుతో వచ్చింది అది. కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత దానిలో ఏమిటి ఉన్నాయి ఏమి లేవు అనే దాని మీద ఒక చర్చ పెట్టడం ఆరోగ్యకరంగా, బ్యానులు చేసేయండి అని వాళ్ళు అడగటము తప్పే వీళ్ళు అంగీకరించడం అంతకంటే తప్పు. పైగా కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, దీన్ని వాడేసుకుని వాళ్ళు ఇంకో 10 ఓట్లు పెంచుకుంటారు. వాళ్ళ ఉద్దేశం కూడా అదే, ఈ చిచ్చు రాజేయటం వెనకాల ఉద్దేశం అదే. ఆ సినిమాకి 4 టికెట్లు దిగుతాయని. ఇది కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీ ఏరియాలోకి రేవంత్ రెడ్డి గారు ఎంటర్ అయితే బదనామా